ونشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسالون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. وقال تعالى في موضع آخر فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا بني آدم لا يفتننكم الشيطان كما أخرج أبويكم من الجنة ينزع عنهما لباسهما ليريهما سوآتيهما إنه يراكم وهو قبيله من حيث لا ترونهم إنا جعلنا الشيطان أولياء للذين لا يؤمنون. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఇహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. ఆయన శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడు, అగోచరుడు, అద్వితీయుడు, అవ్యక్తుడు, అవసరాలు లేనివాడు, అవసరాలు తీర్చేవాడు, అందరికంటే ముందున్నవాడు, అందరినీ సృష్టించినవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన సమస్త మానవులను జిన్నాతులను సృష్టించాడు ఆయన ఆరాధించడం కోసం. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఎప్పుడైతే రంగురంగుల ఈ ప్రపంచంలో ప్రవేశించాడో, క్షణభంగురమైనటువంటి ఈ ప్రాపంచిక జీవిత సుఖాల కోసం, తాత్కాలికమైనటువంటి భోగ లాలసల కోసం తనను పుట్టించినటువంటి ఆ నిజస్వామిని మరిచాడు. తాను అనుసరించాల్సినటువంటి దైవధర్మాన్ని విడనాడాడు. తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయ మూఢనమ్మకాలను గుడ్డిగా ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తున్నాము కదా, మా తాత ముత్తాతోళ్ళు ఎప్పటి నుంచో ఆచరిస్తూ వస్తున్నారు కదా అనేటువంటి ఒక ఉదాసీన స్వభావంతో, ఆలోచనతో గుడ్డిగా పాటిస్తున్నాడు తప్ప జ్ఞానంతో ఆలోచించడం లేదు, ధర్మాన్ని పాటించడం లేదు. మరి ఈ విధంగా జ్ఞానాంధకార తిమిరాలలో కొట్టుమిట్టాడుతూ నరకపయనం చేస్తున్నటువంటి తరుణంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడు మరిచిపోయినటువంటి వాస్తవాన్ని గుర్తు చేయడానికి, మానవుణ్ణి అంధకార చీకట్లలో నుంచి వెలికి తీసి జ్ఞానం వైపునకు, కాంతి వైపునకు, స్వర్గం వైపునకు నడిపించటానికి మానవులనే ప్రవక్తలుగా చేసి ఈ భూమండలం మీద ప్రవహింపజేశాడు. ఆదం అలైహిస్సలాం వారి నుంచి మొదలుకొని అంతిమ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయులు, జగద్గురువు, జీవజల అమృతమైనటువంటి కౌసల్ని పంచేవారు, ప్రళయ దినం రోజున సిఫారు చేసేవారు, ద్వారాలను తెరిచేటువంటి వారు, స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించేవారు, అత్యున్నతమైనటువంటి మొకామే మహమూదుని అలంకరించేవారు, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్
సల్లల్లాహు అలైహి వసల్లం వారి దాకా ప్రపంచంలో కొన్ని వేల మంది ప్రవక్తలు ప్రవహింపజేయబడ్డారు. ఆ ప్రవక్తలు ప్రజలకు సందేశాన్ని అందించారు. ప్రజలారా, ఏ జీవితాన్ని చూసి మీరు మురిసిపోతా ఉన్నారో, ఏ ప్రాపంచిక జీవితం వెంట మీరు వెంపర్లాడుతున్నారో, ఒక రోజున ఈ జీవితం ముగుస్తుంది. మీ మరణంతో, ప్రళయంతో ఈ లోకమే ముగుస్తుంది. దాని తర్వాత ప్రారంభమవుతుంది అసలు జీవితం అని ప్రవక్తలు ప్రజలకు ప్రబోధించారు. కానీ నిజం చేదుగా ఉంటుంది, సత్యం అనేది వెగుటుగా ఉంటుంది. కాబట్టి శైతాను ప్రజల్ని మోసగించాడు. ప్రజలు ప్రవక్తల మాటలను ధిక్కరించారు, అజ్ఞానములోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఆ తరుణంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చిట్ట చివరి ప్రవక్త కారుణ్యమూర్తి ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఈ ప్రపంచంలో ఆయన హృదయ ఫలకంపై ఖురాన్ గ్రంథాన్ని అవతరింపచేసి ప్రవహింపజేశారు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణానుగ్రహాలతో మనమందరం కూడా ఈరోజు ఈ జమా నమాజుని జమాతతో ఆచరించుకునే సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని అల్లాహ్ తఆలా మనకు ప్రసాదించినందుకు నేను వేణుల కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సౌభాగ్యం అందరికీ లభించదు. ఎందరో ఉన్నారు మరి ఊరిలో, ఈ పట్టణంలో ఎందరో ఉన్నారు, కానీ వచ్చిన వారు బహు కొద్ది మంది మాత్రం. ఎందుకంటే స్వర్గంలో కూడా చాలా తక్కువ మందిగా ఉంటారు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరులారా, ఆలోచించండి. చెప్పేటువంటి విషయంలో ఉన్నటువంటి యథార్థాన్ని గ్రహించండి. ఈరోజు అల్హమ్దులిల్లాహ్ నా అంశము మానవ ఆగర్భ శత్రువు శైతాన్. నిజంగా ఈ ప్రాపంచిక జీవితంలో, మన దైనందినటువంటి జీవితంలో కూడా ఎంతోమంది శత్రువులు మనకుంటారు. కానీ మన శత్రువులు తాత్కాలికం, కొంతకాలం మటుకు. ఎవరితోనైనా మనకు విభేదం వచ్చింది అంటే మనస్పర్ధలు వచ్చాయంటే, భేదాలు వచ్చాయంటే కొంతకాలం నిజంగానే శత్రుత్వం ఉండవచ్చు. కొన్ని రోజులు మాటలు లేకుండా ఉండవచ్చు. కొంత సమయం దాకా ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండకపోవచ్చు. కొంతకాలం తర్వాత అయినా సరే వారి మధ్య సయోధ్య కుదురుతుంది. ఎవరైనా సరే టెంపరవరీగా 1 సంవత్సరం పాటు ఉండొచ్చు, 2 సంవత్సరాల పాటు ఉండొచ్చు, లేదా 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత అయినా సరే స్నేహభావం తిరిగి మరలా వారి మధ్య జనించవచ్చు. కానీ ఈ ప్రపంచంలో అందరికీ కామన్గా ఒకే ఒక శత్రువు. ఈ భూమి మీన జనజీవన స్రవంతి ప్రారంభమైన నాటి నుండి వాడి శత్రుత్వం అలానే కొనసాగుతుంది. వాడి కోపం ఆరనిది, వాడి ఆగ్రహం చల్లారనిది. నీవు చచ్చిపోయేదాకా, నీ ఊపిరి ఆగిపోయేదాకా, నిన్ను చివరికి నరకాగ్నిలో కాల్చివేసేదాకా వాడి యొక్క కోపం, తాపం చల్లారదు. సోదరులారా, సాధారణంగా మనం ప్రపంచంలో ఎవరెవరినో శత్రువులుగా భావిస్తామో వీరందరినీ ఆ విధంగా మలుస్తున్నటువంటి ఆగర్భ శత్రువు శైతాన్. చూడండి, కొన్ని వాక్యాల ద్వారా అంతిమ దైవ గ్రంథం ఖురాన్ వెలుగులో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాల వెలుగులో మనం అసలు దీని యొక్క యథార్థత, అసలు ఎందుకు ఇంత శత్రుత్వాన్ని పెంచుకున్నాడు, ఆ శత్రుత్వంతో మనతో ఏమేమి చేస్తాడు, మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వాడి నుంచి రక్షణ పొందాలి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ప్రసంగంలో, తన గ్రంథంలో, అంతిమ దైవ గ్రంథం ఖురానులో పలు విధాలుగా హెచ్చరిక చేశాడు. చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు సూరతుల్ ఫాతిర్ సూర నంబర్ 35 వాక్యం నంబర్ 5, యా అయ్యుహన్నాసు ఇన్న వఅదల్లాహి హక్ ఫలా తగుర్రన్నకుముల్ హయాతుద్ దునియా వలా యగుర్రన్నకుం బిల్లాహిల్ గరూర్. ఓ మానవులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు చేసినటువంటి ఆ వాగ్దానము సత్యమైనది, యథార్థమైనది, వచ్చి తీరుతుంది. ఇన్న వఅదల్లాహి హక్, ఆయన వాగ్దానము ప్రళయానికి సంబంధించి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే మీకు వాగ్దానం ఇచ్చాడో, ఏదైతే ప్రవక్తల ద్వారా తాను తెలియజేశాడో, గ్రంథాల ద్వారా ఈ లోకానికి అందించాడో, మానవులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు చేసినటువంటి ఆ వాగ్దానము సత్యమైనది. ఫలా తగుర్రన్నకుముల్ హయాతుద్ దునియా,
ఈ ప్రాపంచిక జీవితము, ఈ రంగురంగుల లోకము మిమ్మల్ని మోసానికి గురి చేయకూడదు. వలా యగుర్రన్నకుం బిల్లాహిల్ గరూర్. ఏ మోసగాడు, ఆ మాయల మారి శైతానుగాడు అసలు మిమ్మల్ని మోసగించకూడదు సుమా. ఇన్న శైతాన లకుం అదూహ్ ఫత్తఖిదూహు అదూహ్. నిశ్చయంగా శైతాను మీకు ఆగర్భ శత్రువు. ఫత్తఖిదూహు అదూహ్, మీరు కూడా వాడిని శత్రువుగానే భావించండి అన్నాడు. ఈ ప్రపంచంలో ఎవడైనా నీకు శత్రువు ఉంటే, అరే నువ్వు అటు కనపడితే నీ వ్యవహారం తేలుస్తాను అన్నప్పుడు, లేకపోతే అక్కడికి వచ్చినప్పుడు నీ అంతు చూస్తానన్నప్పుడు, ఆ శత్రువు పట్ల ఎంత జాగృతితో వ్యవహరిస్తావు. ఒకవేళ తారసపడితే ఏం చేస్తాడో, అతని దగ్గర ఎంతమంది ఉన్నారో, అటు వెళితే నా పని ఏమవుతుందో, ఎలా జరుగుతుందో, ఏమేం ప్లాన్లు వేశాడో, ఏ విధంగా కనిపించేటువంటి ఈ శత్రువు పట్ల నీవు మెలకువతో ఉంటావో. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, నీ అసలైనటువంటి శత్రువు. ఎందుకంటే వీడు కనిపించేటువంటి శత్రువు. కానీ శైతాను నీకు కనిపించడు, నరాల్లో తిరుగుతున్నాడు, రక్తంలో ప్రవహిస్తూ ఉన్నాడు, నీ ప్రతి ఆలోచనను చెడగొట్టేటువంటి ప్రయత్నమే చేస్తున్నాడు. ఇన్న శైతాన లకుం అదూహ్ ఫత్తఖిదూహు అదూహ్. కాబట్టి నీవు కూడా వాడిని శత్రువుగానే భావించు. ఇన్నమా యద్ఊ ఇస్బహు లియకూను మిన్ అస్హాబి సయీర్. ఎందుకంటే వాడు నిన్ను పిలుస్తున్నాడు. ఇన్నమా యద్ఊ, వాడు నిన్ను పిలుస్తున్నాడు. ఇస్బహు, వాడి సైన్యాలను కూడా. లియకూను మిన్ అస్హాబి సయీర్, ఆ నరకమనే అగ్నిగుండపు జ్వాలలలో నీవు కాలిపోవడానికి వాడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు వాడి మాట వింటున్నావు. మానవులారా, మీ ఆగర్భ శత్రువుని మీరు శత్రువుగానే భావించండి అన్నాడు. కానీ ఈరోజు వాడిని నువ్వు శత్రువుగా భావించడంలా నీ మిత్రుడుగానే భావిస్తున్నావు. వాడు ఏం చెబితే అది నువ్వు చేస్తున్నావు. చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ బకరా సూర నెంబర్ 2 వాక్యం నెంబర్ 168 అంటున్నారు, యా అయ్యుహన్నాసు కులూ మిమ్మా ఫిల్ అర్ది హలాలన్ తయ్యిబా వలా తత్తబిఉ ఖుతువాతి శైతాన్ ఇన్నహు లకుం అదువ్వుం ముబీన్. ఓ మానవులారా, మేము మీకు ప్రసాదించిన భూమిలో నుండి వచ్చిన పవిత్రమైన హలాల్ వస్తువులనే తినండి. వలా తత్తబిఉ ఖుతువాతి శైతాన్, శైతాను యొక్క అడుగు జాడలకు మీరు మడుగులొత్తకండి, వాడి మాట వినకండి. వాడు మీ ఆగర్భ శత్రువు. అంటే నిన్ను హలాల్ నుంచి దూరం చేస్తాడు, నిన్ను హరాంలోనే ఉంచుతాడు, నీ సంపాదనలో హరాంని యాడ్ చేస్తాడు, నీ తినే దాంట్లో హరాంని యాడ్ చేస్తాడు. ఎందుకంటే నువ్వు హరాం తింటే, హరాం ఎప్పుడైతే నీ శరీరంలో వెళ్ళిందో నువ్వు స్వర్గానికి అనర్హుడవు. ఇన్నమా యఅమురుకుం బిస్సూఇ వల్ ఫహ్షాయి వఅన్ తఖూలు అలల్లాహి మా లా తఅలమూన్. వాడేమి ఆదేశిస్తాడు, వాడి పనేంటయ్యా అంటే ఇన్నమా యఅమురుకుం బిస్సూఇ, పాపం గురించే నీకు చెప్తాడు. నిన్ను పాపంలోనే ఉంచుతాడు. వల్ ఫహ్షాయి, అశ్లీల కార్యాలనే ప్రేరేపిస్తాడు. వఅన్ తఖూలు అలల్లాహి మా లా తఅలమూన్, నీకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే అల్లా పేరు చెప్పేసి చేసేయి అంటాడు. అల్లా వైపు తిప్పు అంటాడు. నీకు తెలియనటువంటి విషయాలు, అనుమానంగా ఉన్నటువంటి విషయాలు, వాటి గురించి జ్ఞానం లేనటువంటి విషయాలను చేయమంటాడు. ఏముందంటే నా రాత్రిలో ఉంది కాబట్టి చేసేసాను అనేసి, ఆయన ఆదేశించకపోతే నేను చేసేవాడినా అని చెప్పేసి, వఅన్ తఖూలు అలల్లాహి మా లా తఅలమూన్, ఆ విధంగా నువ్వు ఆదేశించేసి ఆయన పేరు మేము చెప్పేసి వీటిని చేసేయి అంటాడు. ఇక్కడ కూడా వాడు మీ ఆగర్భ శత్రువు అన్నాడు 2:168లో. సూరతుల్ బకరా సూర నెంబర్ 2 వాక్యం నెంబర్ 208లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, యా అయ్యుహల్లదీనా ఆమను దుఖులు ఫిస్సిల్మి కాఫా
వలా తత్తబిఉ ఖుతువాతి షైతాన్ ఇన్నహు లకుమ్ అదువ్వుమ్ ముబీన్. ఓ విశ్వాసులారా, అల్లాహ్ను నమ్మినటువంటి దాసులారా, ఈ సమస్త జగత్తును సృష్టించినటువంటి ఆ సృష్టికర్తను విశ్వసించినటువంటి ఆయన భక్తులారా, నుదుకులు ఫిస్సిల్మి కాఫా, మీరు దైవ ధర్మంలోనికి సంపూర్ణంగా ప్రవేశించండి. నీకు ఇష్టమైనవి చేయటం, కష్టమైతే మానుకోవటం. ఇబ్బందికరంగా ఉండి అనుకోండి, వాటి జోలికే వెళ్లకుండా ఉండటం. వస్తే ఫజర్ నమాజ్కి వస్తావు, లేకపోతే ఈషా నమాజ్కి వచ్చేస్తావు. మధ్యలో నమాజ్ చదవనండి, కుదరదండి అనేస్తావు. ఉపవాసాల విషయంలో అంతే, జకాతుల విషయంలో అంతే. ధార్మిక పరమైనటువంటి ఏదైనా కష్టమైనటువంటి ఆచరణ వచ్చినప్పుడు లేదులేండి నా వల్ల కాదు అంటాడు. యా అయ్యుహల్లదీన ఆమను దుఖులు ఫిస్సిల్మి కాఫా, నీవు దైవ ధర్మంలోనికి సంపూర్ణంగా రా అన్నాడు. నీకు ఊహ తెలిసిన కాడి నుంచి ఊపిరాగిపోయేదాకా, పడక మీద లేచిన కాడి నుంచి పాడ మీదకి ఎక్కేదాకా ప్రతి విషయంలో నన్ను పుట్టించినటువంటి అల్లాహ్ యొక్క ప్రసన్నత కోసం ఆ ఆజ్ఞ కష్టమైనా, నాకు ఇష్టం లేకపోయినా, కటిక చీకటైనా, రక్తం గడ్డ కట్టేటువంటి చలైనా, ఏ విషయంలోనైనా ఎక్కడైనా సరే దైవ ధర్మానికి విధేయత చూపడం, అది సంపూర్ణంగా రావడం. ఆయన ఆరామన్నది ఆరాంగా భావించడం, దేని జోలికి వెళ్ళొద్దన్నాడో దానికి జోలికి వెళ్లకుండా ఉండడం, నీ కోరికలకు బానిస కాకుండా ఉండడం, తాత ముత్తాతల గుడ్డి ఆచారాలకు దూరంగా ఉండడం, ఖురాన్ హదీసుల ప్రకారం జీవించడం. నుదుకులు ఫిస్సిల్మి కాఫా, 4 రోజుల జీవితం సార్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా. నువ్వు ఆచరించినంత మాత్రాన ఆయన స్థాయి ఏం పెరగదు, ఆయన గొప్పతనం ఏం పెరగదు. నుదుకులు ఫిస్సిల్మి కాఫా, క్షణభంగురమైనటువంటి ఈ జీవితంలో ఆయన ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించు. వలా తత్తబిఉ ఖుతువాతి షైతాన్, వలా తత్తబిఉ ఖుతువాతి షైతాన్, నీవు శైతాను అడుగు జాడలను అనుసరించుకో అన్నాడు మళ్ళీ ఇక్కడ. ఎందుకంటే నిన్ను సంపూర్ణంగా పాటించదు. ఇప్పుడే నువ్వేనా ముసలోడి అయిపోయావా, 5 పూట్ల నమాజ్ చదవటానికి, గడ్డం పెంచడానికి, గిలకలమైన ప్యాంట్ వేయడానికి, ఎప్పుడో ముసలోడు అయిపోయిన తర్వాత, రిటైర్డ్ అయిపోయిన తర్వాత అప్పుడు చూసుకోవచ్చులే అంటే, అప్పుడు దాకా నువ్వు బతుకుంటావు అనేటువంటి ఆశ నువ్వు కల్పిస్తుంది మధ్యలో పోతే. వలా తత్తబిఉ ఖుతువాతి షైతాన్, శైతాను అడుగుజాడలకు నువ్వు మడుగులెత్తకు, వాడి మాట నువ్వు వినకు. దైవ ధర్మంలో ఏది ఉంటే అది, ఖురాన్లో ఉందా, సిరసా ఊహించు. వకాలు సమీన వచఆనా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులో ఉందా, సిరసా ఊహించు. దైవ ధర్మంలోనికి సంపూర్ణంగా ప్రవేశించు అన్నాడు. ఫైన్ దలము మిన్ బాది మా జాతుహుముల్ బైన్, సత్యం మీ ముందుకు వచ్చిన తర్వాత కూడా, ఇదిగో సత్యాలు ఖురాన్ హదీసు నీ ముందు చెప్పిన తర్వాత కూడా నీవు గనక ధర్మానికి విరుద్ధంగా వ్యవహరిస్తే, ఫాలమన్నల్లాహు అజీజున్ హకీం, గుర్తుంచుకో, నిన్ను పుట్టించినటువంటి మహాసృష్టికర్త, మహాశక్తి సంపన్నుడు, నీ గురించి సమస్త విషయాలు తెలిసినటువంటి వివేకి అని. ఎక్కడ దాస్తావు, ఎవరి ముందు దాస్తావు, ఎవరిని మోసగిస్తావు, నిన్ను నువ్వే మోసగించుకుంటున్నావు. హలాల్ విషయంలో మోసం చేస్తాడు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. ప్రాపంచికపరమైనటువంటి మోజులు నిన్ను పడవేస్తాడు, పరలోకం పట్ల నిన్ను దూరం చేస్తాడు. నువ్వు వాడికి అడుగుజాడలకు మడుగులెత్తుకు, వాడి మాట వినకు అని అక్కడ చెప్పేశాడు. దైవ ధర్మంలోనికి నువ్వు సంపూర్ణంగా రాకుండా నిన్ను అడ్డుకుంటాడు. ఇక్కడ కూడా వాడిని శత్రువు, జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. అసలు ఎందుకు ఈ విధంగా మానవుడి మీద వాడు కోపం పెంచుకున్నాడు? సాధారణంగా సార్, ప్రారంభంలో ఏం జరిగిందో తెలుసుకుంటే అసలు వాస్తవం మొత్తం మనకిట్టే అర్థమవుతుంది. ఈరోజు మనలో ఇంత బలహీనత ఎందుకు ఉంది, ఈరోజు మనం ధర్మానికి ఎందుకు దూరం అవుతున్నాము, ఈ విషయాలు మనకు అర్థం కావాలంటే ప్రారంభంలో ఏం జరిగిందో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూరతుల్ బకరాలో చెప్పాడు, సూరే మాయిదాలో చెప్పాడు, సూరే ఆరాఫ్లో చెప్పాడు, సూరే ఇబ్రహీంలో చెప్పాడు, సూరే కహఫ్లో చెప్పాడు, సూరే సఫాతులో చెప్పాడు. ఎన్ని చోట్ల చెప్పాడు అనుకున్నారు? ఆదాం అలైహిస్సలాం వారిని సృష్టించినప్పటి సంగతి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, ఆదాముని మట్టితో చేశాడు, ఆదాము రా అంటే ఆదాము వచ్చాడు. ఆదాముని అంటే మన మొట్టమొదటి తండ్రి ఆదాముని సృష్టించినప్పటి నుంచే శత్రుత్వం ప్రారంభమైంది. ఎప్పుడైతే ఏ స్థానంలోనైతే ఇబ్లీస్ ఉన్నాడో ఆ స్థానం వైదొలిగిపోయింది. దైవతులు కూడా అన్నారు, అల్లా ఎందుకు రక్తపాతాన్ని సృష్టించి అల్లా కల్లోలను కలగజేసేటువంటి ఈ ఉపద్రవాల అగ్రయేశ్వరుణ్ణి ఎందుకయ్యా నువ్వు సృష్టిస్తావు, నిన్ను ఆరాధించడానికి మేము ఉన్నాం కదా అన్నాడు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్హమ్దులిల్లాహ్ ఆదం అలైహిస్సలాం వారిని సృష్టించాడు.
సృష్టించిన తర్వాత పేర్లు చెప్పన్నాడు. ఈ సంగతి అంతా మీకు తెలుసు, బహుశా అందరూ కూడా ఖురాన్ గ్రంథం చదివినటువంటి వాళ్ళే. وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ كَانَ مِنَ الْجِنِّ. చూడండి, కథ ఇక్కడి నుంచి అసలైనటువంటి సంఘటన ప్రారంభమవుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాం వారిని సృష్టించిన తర్వాత దైవదూతలుగా ఆదేశించాడు, దైవదూతలారా మీరందరూ కూడా ఆదాము ముందు సజ్దా చేయండి. وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ. దైవదూతలందరూ సజ్దా చేశారు, కానీ ఇబ్లీసు సజ్దా చేయలేదు. ఎందుకంటే ఇబ్లీస్ దైవదూత కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెలుగుతో దూతల్ని సృష్టించాడు, అగ్నితో జిన్నాతుల్ని సృష్టించాడు, మట్టితో మానవుని సృష్టించాడు. కాన మినల్ జిన్, ఇబ్లీస్ అనేవాడు ఫసజదు ఇల్లా ఇబ్లీస్ కాన మినల్ జిన్. 18వ అధ్యాయం సూరతుల్ కహఫ్ వాక్యం నెంబర్ 50. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, దైవదూతలందరినీ మేము సజ్దా చేయమని ఆదేశించినప్పుడు దైవదూతలందరూ సజ్దా చేశారు, కానీ ఇబ్లీసు సజ్దా చేయలేదు. కారణం ఏంటంటే ఇబ్లీస్ జిన్నాతుల జాతికి చెందినవాడు అన్నాడు. కాన మినల్ జిన్. ఇబ్లీస్ దైవదూత కాదు, ఎందుకంటే దైవదూతలకు పరీక్ష లేదు, దైవదూతలకు స్వర్గ నరకాల యొక్క ప్రస్తావన లేదు. మానవులకు జిన్నాతులకు మాత్రమే పరీక్ష, మానవులకు జిన్నాతులకు మాత్రమే స్వర్గం నరకం లెక్క తీర్పు. కాన మినల్ జిన్, వీడు జిన్నాతుల కోవకు చెందినవాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడిగాడు, సూరతుల్ బకరాలో చెప్పాడు, సూరతుల్ ఆరాఫ్ చెప్పాడు, నేను నిన్ను ఆదేశించినప్పటికీ ఏ విషయం నిన్ను సజ్దా చేయకుండా వారించింది? ఖలక్తనీ మిన్ నార్ వ ఖలక్తహు మిన్ తీన్ వ ఖైరుం మిన్, నేను మానవుడి కంటే గొప్పవాణ్ణి అన్నాడు, నేను శ్రేష్ఠుణ్ణి అన్నాడు. ఎందుకంటే నీవు నన్ను అగ్నితో పుట్టించావు, మానవుణ్ణి మట్టితో పుట్టించావు. మట్టిని పైన పెట్టండి కింద పడుతుంది, అగ్నిని కిందరా చేయండి పైకి వస్తుంది. ఇలా పోల్చుకున్నాడు నేను గొప్పవాణ్ణి అనుకోవడానికి. గొప్పతనం నీకు నువ్వుగా నేను అనుకుంటే కుదరదు. నేను అది చేశాను, నేను ఇది చేశాను, గొప్పవాణ్ణిని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుంచి ఆ గొప్పతనము, గౌరవము, ఆ మర్యాద, ఆ ఇజ్జత్ లభిస్తుంది. నీకు నువ్వుగా అనుకుంటే కుదరదు. శైతాన్ కూడా అలా అనుకున్నాడు, అలా అనుకునే పాడైపోయాడు వాడు. ఏమన్నాడు తెలుసా? ثم لآتينهم من بين أيديهم ومن خلفهم وعن أيمانهم وعن شمائلهم. అల్లాహ్ చెప్పేశాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈడు ఎప్పుడైతే గర్వం వహించాడో, నన్ను అగ్నితో పుట్టించాము, మానవుడిని మట్టితో పుట్టించావు కాబట్టి, మట్టి కంటే అగ్ని శ్రేష్టమైంది కాబట్టి, మట్టితో తయారు చేయబడినటువంటి ఈ మానవుడి కంటే అగ్నితో చేయబడినటువంటి నేను గొప్పవాణ్ణి కాబట్టి నేను మానవుడి ముందు సజ్జా చేయను అన్నాడు. చేయలా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఆకాశ లోకాలలో ఉండి నీ గొప్పతనాన్ని, నీ గర్వాన్ని ప్రదర్శించేటువంటి హక్కు నీకు ఏమాత్రం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎవరైతే నిన్ను అనుసరించాడో, ఎవరైతే నీ మార్గంలో ఉన్నాడో, ఎవరైతే నీకు విధేయత చూపుతాడో వాళ్లను, నిన్ను అందరినీ కలిపి నరకంలో నింపేస్తాను అన్నాడు. అప్పుడు అడిగాడు, ثم لآتينهم من بين أيديهم ومن خلفهم وعن أيمانهم وعن شمائلهم ولا تجد أكثرهم شاكرين. అల్లాహ్ ఏ మానవుడి వల్ల నేను ఈ స్వర్గాన్ని కోల్పోయాను? ఎందుకు? స్వర్గంలో ఉన్నాడు వాడు, స్వర్గంలో ఉన్నాడు, వైభవోపేతమైనటువంటి స్వర్గం. ఈరోజు మనం ఎందుకు వస్తున్నాం నమాజ్కి? స్వర్గంలో వెళ్ళాలనే కదా. ఉపవాసాలు ఎందుకుంటున్నాం? స్వర్గంలో వెళ్ళాలనే కదా. మనం సంపాదించినటువంటి మన డబ్బును ఎందుకు దాన ధర్మాలు చేస్తున్నాం? స్వర్గంలో వెళ్ళాలనే కదా. హజ్ ఉమ్రాలు ఎందుకు చేస్తున్నాం? స్వర్గంలో వెళ్ళాలనే కదా. మనం స్వర్గాన్ని కూడా చూడకుండానే ఉన్నటువంటి ఆ స్వర్గంలో వెళ్ళాలని నువ్వు ఇంత కష్టపడేటప్పుడు వాడు స్వర్గంలో ఉన్నాడు, కానీ ఆ స్వర్గంలోంచి బయటికి గెంటేయబడ్డాడు. ఎవరి వల్ల? మన తండ్రి, మానవ జాతి మొట్టమొదటి తండ్రి
ఆదం అలైహిస్సలాం వారికి సజ్దా చేయమన్నందుకు వాడిలో పొగరొచ్చింది, వాడిలో గర్వం వచ్చింది, మద అహంకారాలతో ధిక్కరించాడు కాబట్టి, ఆ స్వర్గ వైభవాల నుంచి బయటకు వచ్చాడు కాబట్టి అక్కడ పెంచుకున్నాడు పగ. ఏ మానవుడి వల్ల, ఏ మానవ జాతి వల్ల నేను కోల్పోయానో ఆ స్వర్గం, ఇక ఈ మానవ జాతిలో ఎవ్వడు కూడా స్వర్గంలో రాకుండానే ఉండాలి అన్నది వాడి పగా పంతం. ثم لآتينهم من بين أيديهم ومن خلفهم وعن أيمانهم وعن شمائلهم. అల్లా, ఏ విధంగా నేను స్వర్గాన్ని కోల్పోయానో, అపమార్గంలో కలిసిపోయానో గర్వం చేత, అందుకని నాకు అవకాశం ఇవ్వు, ప్రళయ దినం దాకా నేను సన్మార్గంలో కూర్చుంటాను. ఇందులోనే ఉంటాడు వాడు కూడా. మిన్ బైని ఐదీహిం వ మిన్ ఖల్ఫిహిం వ అన్ ఐమానిహిం వ అన్ షమాయిలిహిం. నేను ముందు నుండి, వెనక నుండి, కుడి పక్క నుండి, ఎడమ పక్క నుండి అన్ని వైపులా వాడిని చుట్టుముట్టుతాను, పాపాలు చేయమని ప్రేరేపిస్తాను, తల్లిదండ్రులను దూషించమని, ఇరుగు పొరుగుతో తగువులు పెట్టుకోమని, మద్యం తాగమని, జూదాలాడమని, కులాలు మతాలు వ్యత్యాసాలు నిమ్నోన్నతులు కల్పిస్తాను, నీకు దూరం చేస్తాను, నీ ధర్మం నుండి వైదొలిగిస్తాను, నాకు ప్రళయం దాకా అవకాశం ఇవ్వు. ప్రళయం దాకా అడిగాడు. అప్పుడు చెప్పాడు, ఎవడైతే నిన్ను అనుసరిస్తాడో వాణ్ణి నిన్ను కలిపి అందరినీ నరకంలో వేస్తాను అన్నాడు. ఇవన్నీ ఎవరి ముందు జరుగుతుంది? ఆదం అలైహిస్సలాం వారి ముందే. ఆదం అలైహిస్సలాం వారి ముందే కదా ఎంత జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారంటే, ఫవస్వస లహుమ షైతాన్ లియుబ్దియ లహుమా మా ఊరియ అన్హుమా. కానీ ఆ శైతాను అప్పుడే వాడు ఏం చేశాడంటే, ఆదం అలైహిస్సలాం వారి మనసులో, హవ్వ అలైహిస్సలాం వారి మనసులో ఫవస్వస లహుమ షైతాన్, వాడు వస్వస చేసేసాడు, వారి మనసులో ప్రేరేపణలు కల్పించేశాడు. వారి యొక్క బహిర్గతం కావలసి ఉన్నటువంటి ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి మహిమ శరీరాలను ఇచ్చాడో, ఆ శరీరాలను వారి నుంచి దూరం చేయాలని, వాడిలాగే వాళ్ళు కూడా స్వర్గంలో ఉండకూడదు అని వారి మనసులో కల్పించాడు. ఎందుకు మిమ్మల్ని ఆ స్వర్గం, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దన్నాడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు, وَإِذْ قُلْنَا يَا آدَمُ اسْكُنْ أَنْتَ وَزَوْجُكَ الْجَنَّةَ وَكُلَا مِنْهَا رَغَدًا حَيْثُ شِئْتُمَا فَلَا تَقْرَبَا هَٰذِهِ الشَّجَرَةَ. ఆదాము, నువ్వు నీ భార్య ఇద్దరు ఆ స్వర్గంలో ఉండండి, మీకు మనసును నచ్చినట్టుగా ఉండండి, ఏది కావాలంటే దాన్ని అనుభవించండి. ఫలా తగ్రబా హాజిహి షజరా, కానీ ఆ చెట్టు దరిదాపులకు పోవద్దు అన్నాడు. ఆ చెట్టు ఏం చెట్టు అనేటువంటిది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పలా. ఏ చెట్టు, ఏ ఫలం చెట్టు అనేటువంటి చెప్పల, ఆజ్ఞ. అటువైపు ఆ చెట్టు ఫలా తక్రబా హాజిహి షజరా, ఆ చెట్టు దరిదాపులకు పోవద్దు అన్నాడు అంతే. సాధారణంగా మనిషి నైజం ఏంటంటే, ఏం చెయ్యొద్దన్నాడో అది చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎటైనా చూడండి కానీ ఆ మూలకు చూడొద్దు అన్నాం అనుకోండి, అటే చూస్తాడు మనిషి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంత స్వర్గంలో ఉంచితే, ఆ స్వర్గంలో ఉన్నటువంటి ఆదం అలైహిస్సలాం, హవ్వ అలైహిస్సలాం వారి దగ్గరికి వీడు వెళ్ళాడు. ఎప్పుడైతే స్వర్గం నుంచి బయటకు వచ్చేసాడో వస్వస వేసేసాడు. ఎందుకు మిమ్మల్ని వెళ్ళొద్దన్నాడు? వకాల మా నహాకుమా రబ్బుకుమా అన్ హాజిహి షజరత ఇల్లా అన్ తకూనా మలకైని వ అన్ తకూనా మినల్ ఖాలిదీన్. ఆ చెట్టు దగ్గరికి మిమ్మల్ని ఎందుకు వెళ్ళొద్దన్నాడో తెలుసా? ఆ చెట్టు దగ్గరికి మిమ్మల్ని ఎందుకు వెళ్ళొద్దన్నాడో తెలుసా? ఆ ఫలాన్ని ఎందుకు తినద్దన్నాడో తెలుసా? ఒకవేళ మీరు తింటే దైవదూతలైపోతారు అన్నాడు. ఇల్లా అన్ తకూన మలకైన్ ఔ తకూన మినల్ ఖాలిదీన్. మీకు శాశ్వతం లేకపోతే మీకు శాశ్వతమైనటువంటి జీవితం, దైవదూతలైపోతారు. ఇంత స్వర్గంలో మరి అన్ని తినమని, అన్ని తాగమని, అన్ని అనుభవించమనేటువంటి చెప్పినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళొద్దన్నాడంటే, ఒకవేళ మీరు గనక ఈ పండు తింటే దైవతులైపోతారన్న, ఈ పండు తింటే మీకు శాశ్వతమైనటువంటి మినల్ ఖాలిదీన్, అసలు మరణం అన్నదే ఉండదు, యుగ యుగాలు ఇక్కడే ఉంటారు, అందుకని తినద్దన్నాడు.
నేను ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను, ఒక సమాహుమా వాడు ఎంతగానో ప్రమాణాలు చేసేసి అయ్యా నేను మీ శ్రేయోభిలాషిని, నా మాట వినండి అని వారిని తన వైపుకు తిప్పుకున్నాడు. నిజంగా చూడండి, మోసగించేవాడు కూడా నేను మీ శ్రేయోభిలాషిని చెబుతాడు, ఎన్నో రకాలుగా చెబుతాడు, చూడటానికి చాలా జెంటిల్మెన్లా కనిపిస్తాడు. ఎందుకంటే నిన్ను మోసగించాలి కాబట్టి అలాంటి మాయ మాటలు చెబుతాడు. ఆ మాయ మాటలకు వీళ్ళు లోబడిపోయారు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్ని చోట్ల చెప్పాడు తెలుసా? అలమ్మా హదీలైకుం యా బనీ ఆదమ అల్లా తఅబుదు షైతాన్ ఇన్నహు లకుం అదువ్వుం ముబీన్. సూరతుల్ యాసిన్లో 36వ అధ్యాయం 60వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, అలమ్మా హదీలైకుం, ఏమిటి నేను మీ నుండి వాగ్దానం తీసుకోలేదా? తినవద్దు అన్న పండు తినేలా చేశాడు. ఆదం అలైహిస్సలాం వారి ముందే కదా సజ్దా చేయమని చెప్పింది. ఆదం అలైహిస్సలాం వారి ముందే కదా వాడు తిరస్కరించింది. ఆదం అలైహిస్సలాం వారి ముందే కదా వాడిని ఇక్కడ నువ్వు పనికిరావు, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఆదేశించింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇన్ని విషయాలను నేరుగా అక్కడ చూయించిన తర్వాత కూడా ఆదం అలైహిస్సలాం వారు వాడి మాయ మాటలకు లోబడిపోయారు. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, యా బనీ ఆదమ లా తఅబుదు షైతాన్ ఇన్నహు లకుం అదువ్వుం ముబీన్. ఆదాము సంతానమా, మానవులారా అన్నాడు. అక్కడ పర్టికులర్గా ఫలానా మతం, ఫలానా కులం, ఫలానా వర్గం ఏం చెప్పలా. యా బనీ ఆదమ లా తఅబుదు షైతాన్, ఆదాము సంతానమా, మీ ఆగర్భ శత్రువు వాడి మాట మీరు వినకండి, వాడిని అనుసరించకండి, వాడిని ఆరాధించకండి అన్నాడు. ఎందుకంటే వాడు మీ శత్రువు. మిమ్మల్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. వాడి కంకను కట్టుకుందే నిన్ను రుచి మార్గం నుండి తప్పించాలి, నిన్ను మంచి మార్గం నుండి వైదొలగింపజేయాలి. ఆ విధమైనటువంటి పన్నాగాలే వాడి జీవితంలో ఉన్నాయి. అదే ప్రణాళిక ప్రారంభం నుంచి ప్రళయం దాకా ఒకటే శత్రుత్వం, ఒకటే పగ. సోదరులారా ఆలోచించారు. అందుకనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ ఆరాఫ్ 7 వాక్యం నంబర్ 27 అంటున్నాడు, యా బనీ ఆదమ లా యఫ్తినన్నకుము షైతాన్ కమా అఖ్రజ అబవైకుం మినల్ జన్నతి యన్జిఉ అన్హుమా లిబాసహుమా లియురియహుమా సౌఆతిహిమా. ఓ ఆదాము సంతానమా, వాడు మిమ్మల్ని చెరపకూడదు అన్నాడు. యా బనీ ఆదమ లా యఫ్తినన్నకుము షైతాన్, లా యఫ్తినన్నకుం అంటే టెంప్ట్ చేస్తాడు వాడు నిన్ను ప్రోత్సహిస్తాడు, నిన్ను ఊరిస్తాడు. ఇదిగో ఆ పాపం చేస్తే నీకు ఈ విధంగా సుఖం ఉంటుంది, ఇదిగో ఇక్కడ చేస్తే ఈ విధంగా నువ్వు డెవలప్ అయిపోతావు, ఇదిగో ఈ విధంగా నువ్వు చెయ్యి. నిన్ను అనేక రకాలుగా టెంప్ట్ చేస్తాడు. పాపం విషయంలో చాలా మాధుర్యంగా ఉంటుంది, నీవు సుఖలోకంలోనికి విహరిస్తావు, అనేక రకాలుగా వాడు నిన్ను టెంప్ట్ చేస్తాడు అంటున్నాడు. యా బనీ ఆదమ లా యఫ్తినన్నకుము షైతాన్ కమా అఖ్రజ అబవైకుం మినల్ జన్నతి. ఎందుకంటే వాడు ఆ విధంగా ఊరించే మీ కన్న తల్లిదండ్రులు అంటే ఏదైతే ప్రారంభపు ఆది తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళని స్వర్గంలోంచి బయటకు తీయించాడు. వాళ్ళు స్వర్గంలోంచి బయటకు వచ్చారు, వారి మర్మామి వాళ్ళను బహిర్గతం చేశాడు. వారు ఏ మహిమలైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడో వాటిని కోల్పోయేటట్టు చేశారు. చివరికి వాళ్ళు చెట్ల యొక్క ఆకులు బెరళ్ళు చుట్టుకున్నారు. కాబట్టి వాడు నిన్ను మోసగిస్తాడు, పాపంలో నీకు ఆశను రేకెత్తిస్తాడు. అది చెయ్యి ఇలా బాగుంటుంది, ఇది చెయ్యి ఇలా ఉంటుంది, అక్కడికి పో ఇలా లభిస్తుంది. నిన్ను వాడు ఊరిస్తాడు, నిన్ను వాడు చెరపటానికే ప్రయత్నం చేస్తాడు అంటున్నాడు. ఇన్నహు యరాకుం హువ కబీలుహు మిన్ హైసు లా తరౌనహుం. ఇన్నహు యరాకుం, వాడు నిన్ను చూస్తాడు. హువ కబీలుహు, వాడి సైన్యాలు కూడా. మిన్ హైసు లా తరౌనహుం, మీరు వాడిని చూడలేని చోటు నుంచి వాడిని చూస్తాడు. ఎక్కడ నీ వీక్నెస్ ఉందో అక్కడ నొక్కుతాడు. నీ వీక్నెస్ తెలుసు. జనాల్లో ఉన్నప్పుడు చాలా భక్తిపరుల్లాగా ఉంటావు. అసలు సమాజంలో ఉన్నప్పుడు ఓహో ఈయన దివి నుండి దిగి వచ్చినటువంటి దూత ఏమో అనేటువంటి విధంగా ప్రవర్తిస్తావు.
నీ వ్యక్తిగత జీవితంలో ఎక్కడ నీకు బలహీనత ఉందో అదే ప్రచేస్తాడంతే. ఒకడికి డబ్బు పిచ్చి అదే నొక్కుతాడు, ఒకడికి స్త్రీ పిచ్చి అదే నొక్కుతాడు, ఒకడికి పేరు పిచ్చి అదే నొక్కుతాడు, ఒకడికి కుర్చీ పిచ్చి అదే నొక్కుతాడు, ఒకడికి లోకం యొక్క పిచ్చి, ఒకడికి సారాయి పిచ్చి, ఒకడికి జూదం పిచ్చి, ఒకడికి ఒక బలహీనత. ఏ బలహీనతలైతే నీవున్నాయో వాటిని చూస్తాడు వాడు అన్నాడు. ఇన్నహు యరాకుం హువ కబీలుహు, వాడు వాడి సైన్యాలు నిన్ను చూస్తారు. మిన్ హైసు లా తరౌనహుం, మీరు చూడలేనటువంటి చోటు నుండి వాడిని చూస్తాడు. నీ ఏది ఇష్టమో, దేనికి నువ్వు లోబడతావో, నీకు నమాజులంటే బద్ధకం, దాన్ని నొక్కుతాడు. ఇప్పుడేంటి ఇప్పుడే పోతావా ఏంటి, టైం చాలా ఉంది పోదు కానీ అని చెప్పేసి దాన్ని నొక్కుతాడు. ఇంకంతే, మళ్ళీ శుక్రవారం దాకా మసీదుగా కనపడను. నీ బలహీనత ఏదుందో ఇది మనుషులది కాదు. ఎందుకంటే మానవ జాతి మీద వాడు పెంచుకున్నటువంటి పగ. నువ్వు స్వర్గంలోకి వెళతావేమో, అది తట్టుకోలేడు వాడు. ఎందుకంటే వాడితో పాటు నరకంలో తీసుకెళ్ళాలి, అది వాడి ధ్యేయం. ఇన్నా జఅల్నా షయాతీన ఔలియా లిల్లదీన లా యుమినూన్, ఎందుకంటే అవిశ్వాసులకు పరలోకం లేదు అనే వారికి, స్వర్గ నరకాలను తిరస్కరించిన వారికి, దైవ ధిక్కారానికి పాల్పడే వారికి శైతానులను స్నేహితులుగా చేశాను అన్నాడు. పవిత్రమైనటువంటి ఆయన నామస్మరణ చేస్తున్నావా? ఎవరైతే ఆయన నామస్మరణ చేయరో, జిక్ర్ చేయరో వారి మీద శైతానులను మేము దింపుతాము అన్నాడు. ఎప్పుడైనా సుబ్హాన్ అల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్, అల్లా పరమ పవిత్రుడు, ఆయన గొప్పవాడు, సమస్త ప్రశంసలు ఆయనకి, నోరారా తనివితేరా ఎప్పుడైనా ఆయన పవిత్ర నామాన్ని స్మరిస్తున్నావా? లేచిన కానించి నీకు పాపం చేయాలనేటువంటి తలంపు ఎందుకు కలుగుతుందో తెలుసా? నీతో పాటు ఎప్పుడు కూడా వాడు నీ శత్రువు నీ వెంటే ఉంటున్నాడు. అందుకని నీకు అనేక రకాలుగా నిన్ను ఆ మాయలోనే ఉంచుతున్నాడు. ఆ మార్గంలోనే నువ్వు వెళ్ళిపోతావు. కనీసం మసీదుకి రాకుండా అట్నుంచటే ఊరి బయట కాటికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? సోదరుడైన జీవితం క్షణభంగురం, తాత్కాలికం. ఎవరు ఎప్పుడు ఏ విధంగా చచ్చిపోతాడో ఎవరికి తెలియదు. కానీ నిన్ను నువ్వు గుర్తించు, నిన్ను పుట్టించినటువంటి ఆ స్వామిని గుర్తించు. కానీ ప్రళీతిన రోజున శైతాను కూడా ఏమంటుందో తెలుసా? వకాల శైతాను లమ్మా కుదియల్ అమ్రు, సమస్త వ్యవహారాల మీద తీర్పు జరిగిపోయినప్పుడు సూరతుల్ ఇబ్రహీం సూర నంబర్ 14 వాక్యం 22, వకాల శైతాను లమ్మా కుదియల్ అమ్రు, సమస్త విషయాల మీద తీర్పు జరిగిపోయిన తర్వాత శైతాను ఇలా అంటాడు, ఇన్నల్లాహ వాదకుం వాదల్ హక్, ఏ విషయాలనైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు వాగ్దానం చేశాడో, ఇదిగో స్వర్గం ఉన్నది, నరకం ఉన్నది, తీర్పు దినమున్నది, ప్రవక్తలున్నారు, గ్రంథాలను పంపాను, ఒక రోజున మీరు నాకు జవాబు చెప్పాలి. ఈ లోకం క్షణభంగురం, తాత్కాలికం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ఈ విషయాలను మీకు చెప్పాడో అవన్నీ నిజమే. కానీ నీకు కులపిచ్చి పెట్టాడు, నీకు మతపిచ్చి పెట్టాడు, నీకు అనేక రకాలైనటువంటి ప్రాపంచిక వ్యామోహాలను నూరిపోశాడు. ఆయన చెప్పిన వాగ్దానాలన్నింటినీ త్రోసిపుచ్చేలా చేశాడు. వవత్తుకుం ఫఅక్లఫ్తుకుం, నేను మీకు వాగ్దానం చేశాను కానీ దానికి భిన్నంగా వ్యవహరించాను. మిమ్మల్ని నమాజు చదవద్దు, బాగుంటుందని చెప్పాను. ఇదిగో నువ్వు అక్కడ పోయి జ్యోతిని చెప్పించుకో అన్నాను, నువ్వు వెళ్ళావు. ఇదిగో సినిమాలు చూడమని చెప్పాను, సారాయి తాగమని చెప్పాను, ఇదిగో వ్యభిచరించమని చెప్పాను, ఇదిగో దొంగతనం చేయమని చెప్పాను, ఇవన్నీ మీకు చెప్పాను. బాగుంటుంది, డబ్బులు తొందరగా, ఈజీ స్టెప్స్ ఇవి అని చెప్పేసి మీకు అనేక రకాలుగా మిమ్మల్ని నేను ప్రోత్సహించాను. అవన్నీ కూడా అబద్ధమే. వమా కాన లీ అలైకుం మిన్ సుల్తాన్ ఇల్లా అన్ దౌతుకుం ఫస్తజబ్తుం లీ, ఇంతకు ముందు నాకు మీ మీద ఏ అధికారం లేదు. ఒక్కొక్క ఆయన సైతాన్ అబ్బాయి అస్సలు రానియట్లేదు అంటాడు. వమా కాన లీ అలైకుం మిన్ సుల్తాన్, ఇంతకు ముందు నాకు మీ మీద ఏ అధికారం లేదు. ఏం బలవంతంగా నేను లాక్కెళ్ళిన బాధ దగ్గరికి, ఆ జ్యోతిషాల వద్దకు అక్కడికి నిన్ను బలవంతంగా తీసుకుని వెళ్ళానా? కట్టేసి ఏమన్నా తీసుకుని వెళ్ళానా? నాకు మీ మీద ఏ అధికారము లేదు. మిమ్మల్ని బలవంతంగా నేను ఎప్పుడు కూడా ఎక్కడికి తీసుకెళ్ళలేదు. వమా కాన లీ అలైకుం మిన్ సుల్తాన్, నాకు మీ మీద అధికారం లేదు. ఇల్లా అన్ దౌతుకుం ఫస్తజబ్తుం లీ, కాకపోతే మిమ్మల్ని ఆ పని చెయ్యండి జస్ట్ ఇన్వైట్ చేశాను. శైతాన్ ఏం చేశాడంటే, ఒక గాడిదకు మేకును కట్టేసి ఉంటే
ఆ తమ్మి తప్పించాడంతే. అది పోయి వేరే వారి చేలో మేసింది. ఆ యజమాని ఏం చేసింది ఏంటంటే ఆ గాడిదని చంపేశాడు. ఈ గాడిద యజమానికి తెలిసింది, అరే నా గాడిదని చంపేస్తామని చెప్పేసి వాడొచ్చి ఈ గాడిదని చంపిన వ్యక్తిని చంపేశాడు. అరే మా నాన్న చంపేస్తామని చెప్పేసి ఈ కుటుంబ సభ్యులు ఆ చంపిన వాడి కుటుంబాన్ని మొత్తాన్ని చంపేసేశారు. వాళ్ళు తెలిసి వీళ్ళ తరం వీళ్ళ వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మొత్తం ఊరు మొత్తం వల్లకాడైపోయింది. శైతాన్ అంటుంది, పిచ్చి ఎదవలు చూసారా, జస్ట్ నేను తాడు తమ్మి తప్పించాను, కొట్టుకొని మొత్తం చచ్చిపోయారు అని చెప్పి. ఈరోజు జరుగుతున్నటువంటి మారణ హోమాలు, రక్తపాతాలు శైతాన్ యొక్క ప్రమేయాలు. ఇదిగో నేను జస్ట్ మిమ్మల్ని ఇన్వైట్ చేశాను, అబ్బా ఆనందలోకాల్లో తేలిపోతావయ్యా, అక్కడకు పోయి ఇంత తీసుకో అన్నాడంతే. బలవంతంగా వాడి బిల్లేం కట్టలా, లేకపోతే నీ చేతులు కట్టేసి అక్కడికి తీసుకెళ్ళలేదు. అంత బాగుంటుందంట, వీళ్ళందరూ అలా ఉండారు అని చెప్పేసి నీ ఫస్ట్ చెప్తుంలే, నువ్వు నా ఆహ్వానాన్ని మన్నించావు, దాన్ని కార్యరూపంలో చేశావు. ఫలతలుముని వలుము అన్ఫుసకుం, ఇప్పుడు నన్ను దూషించకండి. శైతాన్ ఇలా చేశాడు, శైతాన్ అలా చేశాడు, శైతాను వల్లే నేను నమాజుకు చదవలేకపోయాను, శైతాను వల్లే నేను పుణ్యకార్యాలు చేయలేకపోయాను, శైతాను వల్లే ఇంత జరిగింది. ఫలతలుముని, నన్ను అనబాక. నన్ను ఎందుకంటావు? నాకు నీ మీద అధికారం ఏమైనా ఉందా? ఎక్కడికి నేను ఇప్పుడు నేను బలవంతంగా తీసుకుని వెళ్ళానా? ఊరక అట్లా అన్నాను అంతే. నువ్వే రెచ్చిపోయావు, దాని వెంట పడిపోయావు, మార్గభ్రష్టత్వానికి గురైపోయావు. ఫలతలుముని వలుము అన్ఫుసకుం, మిమ్మల్ని మీరే తిట్టుకోండి. నీ బుద్ధి ఏమైపోయింది? నీ వివేకం ఏమైపోయింది? ధర్మం ద్వారా నీ గౌరవం పెరుగుతుందే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశాలను పాటించడం ద్వారా నీ యొక్క గౌరవం కానీ మర్యాద కానీ అల్హమ్దులిల్లా ఉన్నత స్థానం లభిస్తుందే. కానీ నువ్వే దుర్వ్యసనాలకు బానిసైపోయావు. నీ జీవితంలో నమాజును తీసేసావు, ఖురాన్ పారాయణాన్ని తీసేసావు. ఎవరైతే ఖురాన్ పారాయణం చేస్తారో, ఎవరైతే ఖురాన్ని అనుసరిస్తారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి గౌరవాన్ని ఇనుమడింపజేస్తాను అంటున్నాడే. ఇంతవరకు నీ జీవితంలో ఖురాన్ చదివినటువంటి దాఖలాలు లేవే. పవిత్రమైనటువంటి జుమా రోజులు కూడా సూరతుల్ కహఫ్ చదువుకుండా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ రోజు ఫజర్ నమాజును చదివినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఇన్ని పరాభవాలు, ఇన్ని రకాలైనటువంటి అవమానాలు, ఇంత దుర్భేద్యమైనటువంటి నీచమైనటువంటి విషయాలు జరుగుతున్నాయంటే కారణం నువ్వు ధర్మాన్ని ఆటగా చేసుకున్నావు, శైతాను యొక్క అడుగులకు మడుగులు ఎత్తుతున్నావు. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి పరాభవాలు ఎదురవుతావు. మా అన బిముశ్రికీకుం వమా అంతుం బిముశ్రికియా, ఇదిగో ఇప్పుడు నేను మీ మొరలు ఆలకించలేను, మీరు కూడా నా మొరలు ఆలకించలేరు. నేను మీకు సహాయం చేయలేను, మీరు నాకు సహాయం చేయలేరు. ఎవరు? శైతాన్ చెప్తుంది. ప్రళయ దిన రోజున జరిగిన ముచ్చట చెప్తున్నాను. వకాల శైతాను లమ్మా కుదియల్ అమ్రు, సమస్త వ్యవహారాలపై తీర్పు జరిగిపోయిన తర్వాత వాడు అంటాడు, అయ్యా అల్లాహ్ మీకు చేసినటువంటి వాగ్దానం నిజమైనది, ఆయన మిమ్మల్ని పుట్టించాడు, ఆయన యజమాని, ఆయన ఒకే ఒక్కడు. కానీ నేను మీకు చేసిన వాగ్దానాన్ని మోసపూరితమైనవి, మిమ్మల్ని పాపం చేయమన్నాను, లోకమే నిజమన్నాను, పరలోకం లేదని చెప్పాను, మీరు నమ్మారు. కానీ మీకు నాకు మీ మీద అధికారం లేదు. మీరు మీ ఇష్టానుసారంగా ఊరక నేను ప్రోత్సహిస్తే ఆ పాపానికి మీరు అలవాటు పడిపోయారు, దాంట్లో లీనమైపోయారు. బరిదెగించిపోయాడు మనిషి. సోదరులారా, దాని తర్వాత అంటున్నాడు, ఇన్ని బిమా అశరక్తుముని మిన్ కబ్ల్, ఇన్ని కఫర్తు బిమా అశరక్తుముని మిన్ కబ్ల్, ఇంతకు ముందు మీరు నన్ను దైవత్వంలో భాగస్వాములుగా చేశారు కదా. ఇన్ని కఫర్తు బిమా శరక్తుముని మిన్ కబ్లు, ఇంతకు ముందు నన్ను మీరు లోకంలో ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు నేను ఏది చెబితే అది విన్నారు, నేను ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళారు, ఫలానా చోటకు పో రోగం తగ్గిద్ది అంటే వెళ్ళాము, ఫలానా చోటకు పో ఆయన చూపు చల్లంది అంటే వెళ్ళాము, సృష్టికర్తను విడిచిపెట్టాము, నన్ను భాగస్వామిగా నిలబెట్టాము. ఆ విషయాన్ని నేను ధిక్కరిస్తున్నాను. ఎవడరా నువ్వు? ఎక్కడికి వెళ్ళినా జరిగేది ఆయన వైపు నుంచే. ఆయన నువ్వు విస్మరించావు, నన్ను ఆయనకు భాగస్వామిగా నిలబెట్టావు. ఇన్ని కఫర్తు, నేను ఆ విషయాన్ని తిరస్కరిస్తున్నాను. ఇన్న జ్జాలిమీన లహుమ్ అజాబున్ అలీం, ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో, దోషులు ఉన్నారో, ఈ రోజు వారికి
భయంకరమైనటువంటి బాధాకరమైనటువంటి శిక్ష తప్పదు అన్నాడు. సోదరులారా, ప్రారంభం నుండి కూడా మానవ జాతికి ఈ కులం ఆ కులం, ఈ మతం ఆ మతం, ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనేది లేదు. భూమి మీద జనజీవన సవంతి ప్రారంభమైన నాటి నుంచి ప్రళయం దాకా మానవులందరినీ వాడు ద్వేషిస్తూనే ఉంటాడు. తల్బిసి ఇబ్లీస్ అనేటువంటి గ్రంథంలో ఈమె జోజీ లిఖించినటువంటి ఈ గ్రంథంలో ఒక మాటని చాలా చక్కగా ఆయన వివరించడం జరిగింది. మూసా అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పిలుస్తారు తన యొక్క ఆదేశాలను అందించడం కోసం. అప్పుడు ఇబ్లీస్ ఏమంటాడంటే, వాడికి కూడా ఇసుకు పుట్టిందండి, పాపాలు ఎన్నాళ్ళు చేస్తాడు, చేసి 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 ఒకరోజు నిజంగా చూడండి, తాగుపోతాడికి కూడా అందరూ చీయని కట్టుకున్న భార్య, కడుపున పుట్టి బిల్లలు, బంధువులు, ఆప్తులు అందరూ చీ కొడుతుంటే ఒకసారి చీ అనిపించింది. మారేటువంటి అవకాశం ఉంది, మారచ్చు కూడా, హితోపదేశం ద్వారా ఇంకా తొందరగా అతను మారచ్చు. అయితే శైతాను కూడా బాగా వెగటిసిపోయింది. ఏంటి మనుషుల మధ్య నేను ఇన్ని రకాలైనటువంటి కలహాలను రేపెత్తిస్తున్నాను, మతాలుగా కులాలుగా అనేక రకాల వర్గాలుగా విడగొట్టేసేసాను, త్రాగుడు ఎక్కువైపోయింది, జోదం ఎక్కువైపోయింది, వ్యభిచారం ఎక్కువైపోయింది, నా బ్రతుకు ఇదేనా అని చెప్పేసి ఒక పరివర్తన అయితే వచ్చి మూసా అలైహిస్సలాం అని అడుగుతాడు. మూసా, మరి నువ్వు అల్లాహ్ దగ్గరికి వెళ్తున్నావు కదా, కొంచెం మరి నా గురించి కనుక్కో, మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను క్షమిస్తాను అంటే తప్పకుండా నేను కూడా మారతాను అన్నాడు. మూసా అలైహిస్సలాం వారు కూడా చాలా సంతోషించారు. నువ్వు మారితే ఇంకా అసలు భూమి మీద ఈ బాధలన్నీ ఎందుకుంటే నాయనా, తప్పకుండా నీ గురించి నేను కనుక్కుంటాను అని చెప్పేసి మూసా అలైహిస్సలాం వారు కూడా ఇబ్లీస్కి చెప్పడం జరిగింది. మూసా అలైహిస్సలాం వారు వెళ్ళొస్తారు. తిరిగి ప్రయాణంలో మళ్ళీ ఇబ్లీస్ ఎదురవుతాడు. మరి మూసా, మరి ఏంటి నా గురించి కనుక్కున్నా అంటే, ఇబ్లీస్ కనుక్కున్నానయా, తప్పకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేను క్షమిస్తాను అన్నాడు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గఫూరుర్ రహీం. అసలు ఎన్ని రకాలైనటువంటి పాపాలకు నువ్వు ఒడిగట్టినా ఆయన వైపు తిరిగి పశ్చాత్తాపం చెందితే ఇక నుంచి పాప జీవితానికి దూరంగా ఉంటాను అంటే, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నువ్వు గడపాలనుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పశ్చాత్తాప ద్వారాలు తెరిచే ఉంచాడు, ఆయన వైపు తిరగాలి అని. సరే, మూసా అలైహిస్సలాం వారు చెప్పారు, తప్పకుండా క్షమిస్తాను అన్నారు. మరి నన్ను ఏం చేయమన్నాడు క్షమించాలి అంటే? మూసా అలైహిస్సలాం వారు అంటారు, నీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏది ఆదేశించాడో అదే చేయమన్నాడు అంటే. ఏం ఆదేశించాడు? ఆదం అలైహిస్సలాం వారికి సజ్దా చేయమని ఆదేశించాడు కదా. వెంటనే ఏమన్నాడు తెలుసా? మూసా, ఆదాము బ్రతుకున్నప్పుడు చేయమంటేనే చేయలేదు, ఇప్పుడు ఆదం అలైహిస్సలాం వారు చచ్చున్నాడు, చచ్చున ముందు అస్సలు నేను సజ్దా చేయను అన్నాడు. కానీ నిన్నేమో అందరి ముందు చేపిస్తున్నాడు. వాడు నరకాగ్ని తీసుకెళ్లాలనుకుంటున్నాడు. నిజంగా చూడండి, ఈరోజు మొహర్రం, అల్హమ్దులిల్లా, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే మక్కా నుంచి మదీనా వెళ్ళారో అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా, ఇజ్రాయేలీలందరూ కూడా ఉపవాసం ఉంటున్నారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, ఎందుకు మీరు ఉపవాసం ఉంటున్నారంటే, ఫిరౌనీల నుండి, రాక్షస జనాంగమైనటువంటి ఆ ఫిరౌను జాతి నుండి ఇజ్రాయేలీలను కాపాడిన రోజు, సముద్రాన్ని చీల్చి ఇజ్రాయేలుని కాపాడి ఫిరౌనీలను ముంచిన రోజు, మూసా అలైహిస్సలాం వారికి ఇజ్రాయేలీలకు అందరికీ విముక్తి కలిగించిన రోజు కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు కృతజ్ఞతలుగా మేము ఉపవాసం ఉంటున్నాము అన్నారు. అప్పుడు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రవక్త మూసా అలైహిస్సలాం వారు మీకంటే నాకు ప్రవక్త దౌత్యం పరంగా సన్నిహితులు కాబట్టి ఇన్షాల్లా నేను వచ్చే సంవత్సరం నుండి 9వ రోజు మరియు 10వ రోజు 2 రోజులు ఉపవాసం ఉంటాను అని చెప్పేసి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఎవరైతే ఈ ఉపవాసం ఉంటారో 1 సంవత్సర పాపములు క్షమించబడతాయి అన్నారు. ఇది నిజంగా మొహర్రం యొక్క అసలైనటువంటి వాస్తవికత. మొదటి నెల, భూమి ఆకాశాలు ప్రారంభమైన నాటి నుంచి అల్లాహ్ యొక్క గ్రంథంలో 12 నెలలు ఉన్నాయి. వాటిలో పవిత్రమైనటువంటి జిల్ఖాదా, జిల్హజ్ మరియు ముహర్రం, చివరిన రజబ్, ఈ 4 మాసాలు పవిత్రమైనటువంటి అన్నారు. అంతేకాని దురదృష్టవశాత్తు ఈరోజు ఈ మొహర్రం పేరుతో జరిగేటువంటి అనేక రకాలైనటువంటి దురాచారాలు. అరే సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకం అనేటువంటి అగ్నిగుండం నుండి కాపాడుకోండి అంటున్నాడు. కానీ ఇప్పుడు అగ్నిగుండంలో దూకి చచ్చిపోయి వాళ్ళు ఉంటారు చాలా మంది. ఈ 2-3 చూడండి మీరు, అగ్నిగుండంలో తిరుగుతూ హఠాత్తుగా పడి కానీ ఆ నిప్పుల్లో కాలిపోయి చచ్చిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది శైతాన్ యొక్క ప్రేరేపణ తప్ప ప్రవక్త యొక్క సున్నత్ అయితే కాదు. 2 పండుగలు, ఈదుల్ ఫితర్, ఈదుల్ అజ్హా, పవిత్రమైనటువంటి రంజాను మరియు పవిత్ర బక్రీద్ పండుగ తప్ప ప్రతి జుమా పండుగ అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అంతకు మించి ఈ పండుగలన్నీ దురాచారాలతో జరుగుతున్నాయి తప్ప వీటికి ఖురాన్ హదీసులో ఎలాంటి తావులేదు. కాబట్టి సోదరులారా, ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, అది కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఈ విషయంలో ఏ అగ్నిగుండం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి,
యా అయ్యుహల్లదీన ఆమనూ ఖూ అన్ఫుసకుం వఅహ్లీకుం నారా, విశ్వాసులారా మీరు మీ కుటుంబ సభ్యులు భార్య బిడ్డలు అందరూ నరకమైనటువంటి అగ్నిగుండం నుండి కాపాడుకోండి అంటున్నాడు. కానీ ఇప్పుడు ఆ అగ్నిగుండంలోనే వీళ్ళు దిగుతున్నారు. ఇది సున్నత్కు విరుద్ధం. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ధర్మానికి విరుద్ధమైనది. కాబట్టి ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, మానవుని యొక్క ఆగర్భ శత్రువు శైతాన్. ఈ కులమోడో ఆ కులమోడో ఆ మతమోడో ఈ ప్రాంతమోడో అనేటువంటిది కాదు. మనిషి యొక్క ఆగర్భ శత్రువు. మనిషి చచ్చిపోయేదాకా ద్వేషిస్తూనే ఉంటాడు. మనిషి ఊపిరాగిపోయేదాకా వాడిని అపమార్గంలోనే ఉండాలని కోరుకుంటాడు. చివరికి నరకానికి తీసుకువెళ్ళిన దాకా వాడి కోపం చల్లారదు. కాబట్టి ఆ శైతాన్ యొక్క ఆగడాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. నమాజును స్థాపించండి, ఖురాన్ పారాయణం చేయండి, ఉపవాసాలను పాటించండి, అల్హమ్దులిల్లా, అల్లాహ్ యొక్క నామస్మరణ చేయండి, అజాన్ వింటూ ఉండండి, మసీదుకు వస్తూ ఉండండి. ఏ దుర్వ్యసనాలైతే ఉన్నాయో ఆ దుర్వ్యసనాలకు దూరంగా ఉండటం ద్వారా తల్లిదండ్రులకు సేవ, అన్నదమ్ములతో మంచి అనుబంధం, ఇరుగు పొరుగుతో ప్రేమ, అన్ని రకాలైనటువంటి ఖురాన్ హదీస్ యొక్క ఏ ఉపదేశాలు ఉన్నాయో వాటిని పాటించడం ద్వారా మనం స్వర్గానికి వెళతాము. లేదు అంటే శైతాను అదే విధంగా మాయబుస్తూనే ఉంటుంది, వాడి మాయలోనే ఉంటావు, చివరికి నరకానికి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, వల్ల మానవ ఆగర్భ శత్రువు శైతాని యొక్క కీడు నుండి, దాని యొక్క ప్రేరేపితాల నుండి, దాని యొక్క ఊరింపు నుండి అల్లాహ్ సమస్త మానవ జాతిని కాపాడు వల్ల, మొక్క చెక్కలైనటువంటి ఈ మానవ జాతిని ఏకతాటి మీద నడిపించు వల్ల, మమ్మల్ని అందరినీ కూడా నరకమైనటువంటి అగ్నిగుండ నుండి కాపాడు వల్ల, సమాజంలో అందరూ కూడా ఒకే కుటుంబ సభ్యుల వలె, అన్నదమ్ముల వలె శాంతి సామరస్యాలతో జీవించే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల, అల్లాహ్ కురుస్తున్నటువంటి ఈ వర్షాన్ని మేలుదాయకమైనదిగా చేయు వల్ల, ఏ వర్షం అయితే ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుందో, ఏదైతే నష్టం చేకూరుస్తుందో ఆ వర్షం నుండి కాపాడు వల్ల ఇహపర సాఫల్యాలను ప్రసాదించు వల్ల జీవించి ఉన్నంతకాలం నీ యొక్క ధర్మంపై నీ ప్రసన్నత కోసం ఆచరిస్తూ నీ ప్రవక్త అడుగుజాడల్లో నడిచేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించు వల్ల మమ్మల్ని అందరినీ సమాధి బాధ నుండి కాపాడు వల్ల, నరకమైనటువంటి అగ్నిగుండం నుండి కాపాడు వల్ల, పులుసురాతిని క్షణికమైన వేగంతో దాటే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల సుఖ సౌఖ్యాల నిలయమైనటువంటి ఆ స్వర్గంలో ప్రవేశించి మా భార్య బిడ్డలతో పాటు సమస్త విశ్వాసులు నిన్ను దర్శించుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించు వల్ల. ఆమీన్ సుమ్మామీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, వసలామున్ అలల్ ముర్సలీన్, వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.